తిరుపతిలో విషాదం జరిగిన ప్రదేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పరిశీలించారు. క్షతగాత్రులను పరామర్శించారు. అండ్ అదే సమయంలో మరో మంత్రుల బృందం ఇక్కడ పరిశీలించి ఒక్కొక్కరి మృతుల కుటుంబాలకు 25,00,000 రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అండ్ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ వైఫల్యం స్పష్టంగా ఉంది అని చెప్పి, తమాషా చేయకండి అని చెప్పి అధికారుల మీద అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. అండ్ ఆ తర్వాత సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించబోతున్నారు అని బ్రేకింగ్లో ఆయన వస్తూ ఉన్నారని. అయితే అదే సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పుడు ప్రభుత్వం మీద, పోలీసుల మీద విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. జగన్ గారు వచ్చి పరామర్శిస్తారు అని చెప్పి సమాచారం రాగానే అధికారులకు ఉన్న పలంగా ఆ మృతులను వాళ్ళ ప్రాంతాలకు పంపించేయాలి అని హడావిడిగా ముందుకెళ్తున్నారు అని ప్రభుత్వ పెద్దల నుండి ఆ మేరకు వాళ్ళకు సూచనలు, ఆదేశాలు వచ్చాయి అని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి ప్రభుత్వ వైఫల్యాలను కనుక లేవనెత్తితే వీళ్ళ చేతగానితనం, వీళ్ళ అసమర్థత బయటపడిపోతుందని చెప్పి భయపడి జగన్ గారు వచ్చే లోపల ఇక్కడంతా సర్దేయాలని చెప్పి చెప్పడం దిగజారిన రాజకీయానికి, దిగజారినటువంటి రాజకీయ వ్యవహారానికి నిదర్శనం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇవి చాలా చోట్ల చాలాసార్లు వినిపించాయి. ఎక్కడికైనా జగన్ గారు వెళ్ళి పరామర్శిస్తారనగానే అక్కడ ఉన్నదంతా సర్దేసేయడం. ఇప్పుడు ఇక్కడ ఎందుకు జరిగింది దారుణం, వీళ్ళ చేతగానితనం, వీళ్ళ అసమర్థత, క్షేత్రస్థాయి పరిశీలన లేకపోవడం. ముఖ్యమంత్రి గారు కూడా అదే మాటే అన్నారుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శించి బాధిత కుటుంబాలను ఓదార్చి వెళ్తే వీళ్ళకి వచ్చే నష్టం ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం మీద వస్తున్న విమర్శలు మరింత డబల్ అవుతాయనా? జరగకుండా చూసుకోవాలి కదా. జరిగిన తర్వాత ప్రతిపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులు వస్తారు కదా. ఆయన వచ్చే లోపల అంతా సర్దేయాలని చెప్పి ఎందుకంత హడావిడి? ఇవే ప్రశ్నలే వైసీపీ నుంచి వినిపిస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అప్డేట్స్ ఏముంటాయో తర్వాత.